అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వెక్టార్ టూల్స్, ఫిల్ టూల్స్ గురించి చూస్తాం. ఇప్పుడు నేను న్యూ మోడల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు విడ్త్, హైట్, రెజల్యూషన్, యూనిట్స్, ఆరిజిన్ పాయింట్ అన్నీ సెట్ చేసుకోండి. ఓకే, నేను ఆరిజిన్ పాయింట్ని సెంటర్లో పెట్టి ఇప్పుడు ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్. ఇది 3D వర్క్ షీట్. ఇది దీంట్లో 2D కూడా ఉంది. ఇది 2D చూసారంటే వైట్ కలర్లో ఉంటుంది. 3D చూసారంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదే 2D 3Dకి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ విండోస్లో మనం లేఅవుట్ గురించి చూస్తాం. ఫస్ట్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్, క్లాసిక్. స్టాండర్డ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఇది స్టాండర్డ్ లో ఉంది. ఇప్పుడు చూసారంటే కమాండ్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి, మనం యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది స్టాండర్డ్. అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూజ్ చేయడానికి. చూసారంటే ప్రాజెక్ట్, టూల్ బాక్స్ అన్నీ ఇక్కడ ఉంది. సైడ్ బార్గా క్రియేట్ అయింది. ఇది అడ్వాన్స్డ్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిక్లో పెట్టాను. ఇది క్లాసిక్. ఇప్పుడు చూసారంటే కమాండ్, టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే క్లాసిక్. మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్. మీరు క్లాసిక్లో పెట్టి పని చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ప్రొఫైల్ నేను డ్రా చేస్తున్నాను. క్రియేట్, క్లోజ్. ఇప్పుడు వెక్టార్ టూల్స్, ఫిల్లెట్ టూల్స్ చూద్దాం. వెక్టార్ టూల్స్లో ఫిల్లెట్ టూల్స్ గురించి చూస్తాం. ఫస్ట్ ఫిల్లెట్ ఆర్క్. ఫిల్లెట్ రేడియస్ నేను 2 mm పెట్టుకుంటాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. చూసారంటే కార్నర్లో ఫిల్లెట్ క్రియేట్ అయింది 2 mmకి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది ఫిల్లెట్ ఆర్క్. నెక్స్ట్ డాగ్ బోన్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది డాగ్ బోన్. మళ్ళీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. మళ్ళీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది డాగ్ బోన్. ఫిల్లెట్ వెక్టార్లో ఇది డాగ్ బోన్. నెక్స్ట్ టీ బోన్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది టీ బోన్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది టీ బోన్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆర్క్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది ఎక్స్టర్నల్ ఆర్క్. ఎక్స్టర్నల్గా ఆర్క్ క్రియేట్ అయింది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది ఎక్స్టర్నల్ ఆర్క్ ఫిల్లెట్. నెక్స్ట్ ఎక్స్టెండ్, ట్రిమ్, లైన్ టు ఇంటర్సెక్షన్ గురించి చూస్తాం. దానికి ముందు నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు పాలీలైన్ సెలెక్ట్ చేశాను. మామూలుగా ఒక లైన్ నేను డ్రా చేస్తాను. క్రియేట్, మళ్ళీ పాలీలైన్. క్రియేట్. ఓకే, ఇప్పుడు వెక్టార్ టూల్స్లో ఆ కమాండ్ ఎక్స్టెండ్ ఇన్ ట్రిమ్ కమాండ్ గురించి చూస్తాం. సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్,
సెకండ్ పాయింట్ చూసారంటే ఈ పక్కన ఉన్నది ట్రిమ్ అయింది మొత్తం. ఇది ఎక్స్టెండ్ ట్రిమ్ లైన్ టు ఇంటర్సెక్షన్. ఇప్పుడు మళ్ళీ ఆటో జాయిన్ డిసేబుల్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ట్రిమ్ చేశాను. ఇప్పుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు చూసారంటే ఇది ఒక ప్రొఫైల్గా ఉంది. నాకు ఇదంతా ఒకే ప్రొఫైల్లో కావాలంటే మీరు ఆటో జాయిన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆటో జాయిన్ని ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ట్రిమ్ చేశాను. క్లోజ్. ఇప్పుడు చూసారంటే ఇది ఒకే ప్రొఫైల్గా ఉంది. ఇదే ట్రిమ్ కమాండ్. నెక్స్ట్ ఆఫ్సెట్ వెక్టార్. దానికి ముందు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. క్రియేట్, క్లోజ్, ఆఫ్సెట్ వెక్టార్. ఇప్పుడు ఆఫ్సెట్ డిస్టెన్స్ 5 mm ఇస్తాను. ఇప్పుడు బయటలో మనకి ఆఫ్సెట్ క్రియేట్ అయిపోతుంది, రేడియస్గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్సెట్ ఇస్తాను. ఆఫ్సెట్. ఇప్పుడు చూసారంటే కార్నర్ ఎడ్జెస్ చూసారంటే రేడియస్గా క్రియేట్ అయింది 5 mmకి. మళ్ళీ ఆఫ్సెట్. చాంఫర్. ఇప్పుడు చాంఫర్గా క్రియేట్ అవ్వబోతుంది. ఆఫ్సెట్. ఇప్పుడు చూసారంటే కార్నర్ ఎడ్జెస్ అంతా మనకి చాంఫర్గా క్రియేట్ అయింది. ఇది చాంఫర్ ఆఫ్సెట్. ఇప్పుడు మామూలుగా మనం నెక్స్ట్ షార్ప్ ఆఫ్సెట్. కార్నర్ ఎడ్జెస్ మనకు షార్ప్గా కావాలంటే మనం షార్ప్ ఎడ్జెస్ని పెట్టుకుంటాను. ఇప్పుడు చూసారంటే మన 4 sides షార్ప్ కార్నర్స్గా ఆఫ్సెట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇన్వర్ట్. లోపల ఇప్పుడు మనకి ఆఫ్సెట్ క్రియేట్ అవ్వబోతుంది. చూసారంటే లోపల ఆఫ్సెట్ క్రియేట్ అయింది 5 mmకి. ముందు బయటలో చూసాం, ఇప్పుడు లోపల చూసాం. ఓకే. మళ్ళీ ఆఫ్సెట్. ఇప్పుడు బోత్ సైడ్స్ చూసారంటే లోపల బయట రెండు పక్కన మనకి ఆఫ్సెట్ క్రియేట్ అయింది. డిలీట్ ఒరిజినల్ వెక్టర్ అంటే మనకి ఒరిజినల్ వెక్టర్ డిలీట్ అయ్యి మనకి డూప్లికేట్ వెక్టర్ క్రియేట్ అవ్వబోతుంది. చూసారంటే మనకి లోపల డ్రా చేసి మన ఒరిజినల్ వెక్టర్ డిలీట్ అయింది. డిలీట్ ఒరిజినల్ వెక్టర్గా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం నేను సెలెక్ట్ చేస్తాను. డిలీట్. నెక్స్ట్ ఒక సర్కిల్ నేను డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని మిర్రర్ కమాండ్ చూద్దాం. ఇప్పుడు దీని సర్కిల్ని సెలెక్ట్ చేశాను. టాప్ అంటే టాప్లో క్రియేట్ అవుతుంది. మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్లో మనకి సర్కిల్ క్రియేట్ అయింది. మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు బాటమ్ అంటే బాటమ్ కింద మనకి ఆఫ్సెట్ క్రియేట్ అయింది. మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రైట్ సైడ్లో మనకి మిర్రర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఓవర్ మోడల్ అంటే ఆ సర్కిల్ పైన ఒక ఎక్స్ట్రా సర్కిల్ క్రియేట్ అయింది. మళ్ళీ అక్రాస్ ద మోడల్ అంటే సర్కిల్ నుంచి కొంత దూరంలో ఒక సర్కిల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక లైన్ నేను సెంటర్లో డ్రా చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇన్ సెలెక్టెడ్ లైన్ ఆ కమాండ్ గురించి చూస్తాం. ఇప్పుడు ఈ సర్కిల్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఈ సర్కిల్ ప్లస్ ఈ లైన్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఈ కమాండ్ ఇచ్చాను. చూసారంటే ఆపోజిట్గా మిర్రర్ అయింది. మళ్ళీ ఒక సర్కిల్ నేను డ్రా చేశాను. క్రియేట్, క్లోజ్. ఇప్పుడు బ్లాక్ అండ్ రొటేట్ కాపీ ఈ కమాండ్ గురించి చూస్తాం. ఇప్పుడు ఎక్స్ గ్యాప్ ఒక 5 mm ఇస్తాను. వై గ్యాప్ ఒక 7 mm ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్ రోస్ని మీరు
మెన్షన్ చేయాలి. నేను 4 కాలమ్స్ 3 రోస్ ఇస్తాను. చూసారంటే 4 కాలమ్స్ 3 రోస్ క్రియేట్ అయింది. ఇదే బ్లాక్ అండ్ రొటేట్ కాపీ. నెక్స్ట్ రొటేట్ కాపీ. ఇప్పుడు నేను సర్కిల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డిగ్రీ చూసారంటే నేను 360 డిగ్రీలో కావాలా. సెలెక్ట్ సెంటర్ పాయింట్. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ 8 చూసారంటే 8 సర్కిల్ క్రియేట్ అయింది. మనకి రొటేట్ అండ్ కాపీలో 8 సర్కిల్ క్రియేట్ అయింది. ఇదే బ్లాక్ అండ్ రొటేట్ కాపీ కమాండ్. ఇప్పుడు నేను ఒక పాలీలైన్ సెలెక్ట్ చేశాను. ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఒక ఎస్పీ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను. ఇప్పుడు పేస్ట్ అలాంగ్ ఇప్పుడు ఈ సర్కిల్ని సెలెక్ట్ చేశాను. ఈ ఎస్పీ లైన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు పేస్ట్ చూసారంటే నంబర్ ఆఫ్ కాపీస్ నేను 3 ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 ఇస్తాను. చూసారంటే ఆ ఎస్పీ లైన్లో మనకి 5 సర్కిల్ క్రియేట్ అయింది. ఇప్పుడు 6 ఇస్తాను. చూసారంటే 6 సర్కిల్ క్రియేట్ అయింది ఆ ఎస్పీ లైన్లో. ఇలాగే మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పెసిఫై డిస్టెన్స్ ఇదన్నీ మీరు సెట్ చేసి చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.